హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో రీసెంట్గా పోస్ట్ చేసిన డెల్లైట్ పొజిషన్స్కి చాలామంది అప్లై చేశారు. చాలామంది మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారు అండ్ రెజ్యూమ్ గైడెన్స్ తీసుకున్నారు, కొంచెం రెజ్యూమ్ సర్వీస్ కూడా తీసుకున్నారు. సో మన సబ్స్క్రైబర్ నుండి ఇద్దరికి మాత్రం కాల్స్ వచ్చాయండి. సో వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. సో చాలామంది కామెంట్స్ కూడా చేశారు, జాబ్ ఎక్స్పైర్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది పేజ్ అని. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో దానివల్ల పొజిషన్స్ అనేవి ఏ టైంలో క్లోజ్ అవుతావని చెప్పలేం. సో ముందే క్యాండిడేట్స్ విత్ ఇన్ 2 డేస్లోనే పోస్ట్ చేసిన 2 డేస్లోనే అవ్వచ్చు, లేదా ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు, లేదా సెకండ్ థర్డ్ రౌండ్స్లో ఉండొచ్చు. సో మీరు ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ క్విక్ అప్డేట్స్ ఆన్ యాక్టివ్లీ హైరింగ్ పొజిషన్స్ గురించి. సో మీరు మమ్మల్ని ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు జాబ్కి రియల్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో మమ్మల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి అండ్ వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. మీకు వెంటనే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో రిగార్డింగ్ దట్ మీరు లేట్ అవ్వరు, మీరు అప్లై చేసుకోగలరు. సో లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోతాం. ఈ రోజు వచ్చేసరికి అడోబ్ నుండి ఒక టెక్నికల్ పొజిషన్ అనేది తీసుకొచ్చానండి. అసోసియేట్ టెక్నికల్ కన్సల్టెంట్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అండ్ ఫ్రెషర్స్ అంతా ఎలిజిబులే. సో బిఫోర్ దట్ మన వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, లైక్ మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఉంది అంటే చదవకుండా మీరు సింపుల్గా క్వశ్చన్స్ అడిగేస్తున్నారు, లైక్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి లైక్ లేదా కామెంట్స్లో. బిఫోర్ ఫస్ట్ చూడండి. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే లైక్ అడోబ్లో అడోబ్ గురించి మీకు తెలిసిందే, అడోబ్. సో దీంట్లో అసోసియేట్ కన్సల్టెంట్ అని నోయిడా అండ్ యూపీ వచ్చేసరికి పొజిషన్. దీంట్లో వచ్చేసరికి 6 lakhs to 12 lakhs LPA పర్ యానం. సో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. సో దీంట్లో ఇక్కడ ఉన్న పొజిషన్స్ అన్నీ చూసుకుంటే లైక్ ఎన్ని పొజిషన్స్ అని చెప్పలేను, బట్ ఇది యాక్టివ్గా జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఎంథూసిజం అండ్ సెల్ఫ్ డ్రైవ్ డెవలపర్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫౌండేషనల్ నాలెడ్జ్ ఇన్ జావా అండ్ ఫ్రంట్ ఎండ్ స్క్రిప్టింగ్ HTML CSS అండ్ జావా స్క్రిప్ట్. సో దీని గురించి వాళ్ళంతా చూస్తున్నారు. ఐ మీన్ ఇలాంటి స్కిల్ సెట్ ఉన్న పీపుల్ కోసం. సో ద కీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ లైక్ డెవలప్మెంట్ అండ్ కాన్ఫిగరేషన్లో మీరంతా వర్క్ చేయడం జరుగుతుంది. అడోబ్ ఎన్విరాన్మెంట్లో అండ్ ఎక్స్పీరియన్స్ మేనేజర్లో లైక్ UX డిజైనింగ్, బ్యాక్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ ఆఫ్ అనలిస్ట్ డెలివర్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్. సో రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చరికి కోర్ జావా, సర్వెలెట్స్, JSP అండ్ oops కాన్సెప్ట్, గుడ్ నాలెడ్జ్ అండ్ HTML CSS జావా స్క్రిప్ట్ అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫెమిలారిటీ విత్ REST APIs అండ్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఇవి కంపల్సరీ కావాల్సినవి అని చెప్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏజైల్ సెలెక్ట్ అండ్ కొలాబరేటింగ్ విత్ అదర్ టీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీగా ఉండాలి. దీనికి బదులుగా ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా ఉంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేసినట్టయితే ఏంటి అన్నారు లైక్ నైస్ టు హ్యావ్ అని. సో ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఈ స్కిల్ సెట్ కూడా ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో స్లైట్లీ ఆర్ HTL, OGGI ఫ్రేమ్వర్క్, CRX, and AEM WordPress, CMS platforms like AEM and WordPress site core etc. So ఇలాంటివన్నీ లైక్ రీసెంట్ లైక్ ఫిల్మర్ టూల్స్, డిఫరెంట్ టూల్స్ లైక్ Maven, Git, Jira, Jenkins, basic understanding of JSON, schema, XML or form data processing. సో Angular React or Angular or React JS ఫ్రేమ్వర్క్స్ కూడా ఇలాంటి టూల్ సెట్టింగ్స్ ఉంటే కూడా నైస్ టు హ్యావ్ అని చెప్పారు. అంటే దీని అర్థం లైక్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. సో అందరూ ఎలిజిబుల్ అండి. ఫ్రెషర్స్ 0 to 3 years అని చెప్పారు. ఫ్రెషర్స్ అంతా ఎలిజిబుల్, బట్ స్కిల్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెషర్స్ అంతే లైక్ స్కిల్ సెట్ లేకపోయినా మీరు అప్లై చేయడం కాదండి, స్కిల్ సెట్ ఉండాలి, అలా ఉంటేనే మీరు ఎలిజిబుల్ అన్నట్టు. అండ్ 0 to 3 years ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ కూడా కౌంట్ చేస్తారని చెప్పారు. ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఇందులో కౌంట్ అవుతుందని చెప్తున్నారు. సో ఏంటంటే మీరు ఏదైతే అప్లై చేయబోయే ముందు రెజ్యూమ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో పొజిషన్స్ ఎక్కడ అని చూడకండి, తర్వాత మనం షిఫ్ట్ అవ్వచ్చు. సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో బిఫోర్ మనకి జాబ్ రావాలి అంటే సో ఈ స్కిల్ సెట్ అనేది ఉంటే దాన్ని ప్రొఫెషనల్ మేనర్లో అండ్ ప్రొఫెషనల్ కీవర్డ్స్ యూజ్ చేసి మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సిందే. సో అలా అవుతేనే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి, అలాగే మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యండి. అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అలాంటి వాటి కోసం అయితే ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యండి. మీకు నెసెసరీ అంటే మేము చేసుకోగలమంటే మీరు యూ కెన్ ట్రై, బట్ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు మీకు మాకు. సో నాట్ అన్ ఈజీ, యువర్ ట్రై చేయండి, మీరు కూడా ప్రిపేర్ చేయండి. సో ATS ఫ్రెండ్లీ రెజ్యూమే కావాలి అంటే ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. So thank you so much guys and all the best.
ఎంత త్వరగా వెళ్తే అంత తొందరగా అప్లై చేయండి. థ్యాంక్ యూ.